సినిమా స్టార్ట్ అవుతుందండి, 5 నిమిషాలకి డ్రీమ్ అంటాడు, ఇంకొక 5 నిమిషాలకి డ్రీమ్లో డ్రీమ్ అంటాడు, కొద్దిసేపు అయిన తర్వాత సబ్ కాన్షియస్ అంటాడు, తర్వాత ప్రొజెక్షన్ అంటాడు, దీనికే సంబంధం లేకుండా లింబో అంటాడు. ఒక క్లారిటీతో క్వశ్చన్ రాసుకొని రేపు రా ఇంటర్వ్యూ. హాయ్ గాయస్, ఇప్పుడే ఇన్సెప్షన్ మూవీ చూసేసిన భయ్య, డైరెక్టెడ్ బై నోలన్. నాకు దీనికి పచ్చి టమాటాలు వేయాలో ఎండు టమాటాలు అర్థం కావట్లేదు భయ్య. అంతా బాగానే ఉందండి, నాకు ఎక్కడ డిస్కనెక్ట్ అయినా అంటే ఫిషర్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుందండి. ఆయన ఏంది అని అంటే పెద్ద బిలియనీరు, ఆయన మైండ్లోకి పోయి వీళ్ళొక థాట్ని నాటాలన్నమాట. ఆయన ట్యాక్సీ ఎక్కించుకుంటారండి వీళ్ళు. అంటే బిలియనీర్ అంటున్నావు, ట్యాక్సీ ఎక్కడన్నా సింక్ ఉందా? ఒక రోల్స్ రాయిస్ BMW వాడొచ్చు, కానీ వీళ్ళు వాడరు. ఎందుకంటే వీళ్ళు ఆ ట్యాక్సీలో ఉండాలి కాబట్టి, ఆయన డ్రీమ్లోకి తీసుకుపోవాలి కాబట్టి ఆయన ట్యాక్సీ ఎక్కిస్తారు. క్లియర్గా ప్లాన్ చేసి స్టెప్ బై స్టెప్ పెట్టినట్టు ఉంటుందండి. ఇంత మోసమా, ఇంత అన్యాయమా? ఒక్క క్యారెక్టర్ కూడా తెలంగాణ మాట్లాడొద్దా? అంటే నోలన్ ఎందుకు ఇంత అన్యాయం చేసినాడు? క్లైమాక్స్కి వచ్చిందండి. క్లైమాక్స్లో ఓ సీన్ ఉంటుంది. సైటో అనే అతను లింబోలో పడిపోతాడండి. లింబోలో ఏంది అని అంటే ఇక్కడ 10 నిమిషాలు అయితే అక్కడ 100 సంవత్సరాలు అవుతుంది. సైటోని తీసుకురావడానికి కాబ్ వెళ్తాడండి. కాబ్ పోయేసరికి ముసలోడైపోతాడు. ఈయన మాత్రం స్టిల్ యంగ్గా ఉంటాడు, ఏదో SPF 50 వాడుతున్నట్టుంది. మరి లాజిక్లెస్ సీన్ ఏంది అని అంటే, ఇలా వైఫ్ మాల్ అని చెప్పి ఆ లింబోలో ఎప్పటి నుంచో ఉంటుంది, ఆమె మాత్రం స్టిల్ యంగ్గా ఉంటుంది. ఏంటి మమ్మీ ఎవడు? ఒక లేయర్లో హీరో ఫెయిల్ అవుతాడు, సెకండ్ లేయర్లో పట్టుకోపోతాడు, థర్డ్ లేయర్లో పట్టుకోపోతాడు, ఫోర్త్ లేయర్లో పట్టుకోపోతాడు. అంటే హీరోని గెలిపిద్దామన్న ఉద్దేశం అనేది క్లియర్గా అనిపిస్తుంది. అంటే జనాలంతా పిచ్చోలా, చూసే వాళ్ళంతా పిచ్చోలా. హీరోని గెలిపించడం కోసమే స్టోరీ ఉంటుంది, అతుకులు పెట్టినట్టే ఉంటుంది, ఇంత క్లమ్జీ ఉంటుంది, జనాలంతా బిత్తరగా చూస్తుంటారు. ఉందా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా?